హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో మనం వేసవి కాలంలో గోరుచిక్కుడు మొక్కల్ని చాలా ఈజీగా హెల్తీగా ఎలా గ్రో చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు వీడియో మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మన ఛానల్లో అయితే లో బడ్జెట్లో గార్డెన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే మనకు మొక్కలు హెల్తీగా ఉంటాయి అనేది అయితే ప్రతిదీ డీటెయిల్గా వీడియో రూపంలో అయితే మన ఛానల్లో ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, గోరుచిక్కుడు అయితే ఎంత గుత్తులుగా కాసిందో. దీన్నైతే హార్వెస్ట్ చేసుకుంటూ వీటికి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ గురించి, కేరింగ్ గురించి అయితే చెప్తానండి. గోరుచిక్కుడు మొక్కను పెంచుకోవడానికైతే పాటింగ్ మిక్స్ వచ్చేసి 1:1:1 అంటే గార్డెన్ సాయిల్ ఒక పోర్షన్, కంపోస్టు, ఇంకా వరి ఊక అండి. వరి ఊక లేకపోతే ఒక పోర్షన్ కోకోపీట్ అండి. దీంట్లో కొద్దిగా వేపపిండి కలపడం వల్ల వేరుపురుగు సమస్య ఉండదు. అలాగే మట్టి నుండి వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ని రాకుండా ఈ వేపపిండి అయితే అనేది హెల్ప్ చేస్తుందండి. ఈ గోరుచిక్కుడు విత్తనం పెట్టిన తర్వాత మనకి 50 నుంచి 60 రోజులు అంటే కనీసం 2 నెలల టైం పడుతుందండి కాపు అనేది రావడానికి. నార్మల్గా పాదులైతే 45 డేస్కే కాపు అనేది స్టార్ట్ అవుతుంది కదా, కానీ గోరుచిక్కుడు విషయానికి వస్తే కొంచెం లేట్ అవుతుందన్నమాట. కానీ ఎక్కువ రోజుల పాటు అయితే మనం క్రాప్ తీసుకోవచ్చండి. అలాగే వీటికి ఎండ ఎక్కువగా అవసరం అవుతుంది. సమ్మర్లో అయితే చాలా బాగా పెరుగుతాయండి ఈ గోరుచిక్కుడు మొక్కలైతే చాలా అంటే చాలా సెన్సిటివ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనం ఇలాగా హార్వెస్ట్ చేసేటప్పుడు కాయను మాత్రమే పట్టుకొని తీసేటప్పుడు ఈజీగా చెట్టే ఊడొచ్చేస్తుందండి. నిదానంగా కొయ్యాలి. దీనికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా కర్ర సపోర్ట్ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే కనీసము ఈ మొక్క 5 అడుగుల హైట్ అయితే పెరుగుతుందండి. అన్ని మొక్కలకు చేసినట్టు దీనికైతే ప్రూనింగ్ అనేది చేయకూడదండి. ఎందుకంటే చివరిన టిప్ కట్ చేస్తే ఇంకా మొక్క అనేది ఎదగదు, కాపు కూడా ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందంటే మొక్క ఎదిగే కొద్దీ పూత అనేది పైన వస్తుందండి, కింద రాదు. అందుకని ప్రూనింగ్ చేస్తే మొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది, పూత అనేది రాకుండా ఉంటుందండి. దీనికి పెస్ట్ వచ్చేసి ఆకుముడత, లీఫ్ మైనర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారానికి ఒక్కసారైనా వేప నూనె అయితే స్ప్రే చేసుకోవాలండి. అలాగా మనము పెస్ట్ రాకముందే వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉంటే మొక్కకు ఎలాంటి పెస్టులు లేకుండా హెల్తీగా మనం గ్రో చేసుకోవచ్చు. దీంతోపాటు మనము నీమాయిలు వారం స్ప్రే చేయడంతో పాటు పుల్ల మజ్జిగ అనేది ఒక వారము మనము నీమాయిలు స్ప్రే చేస్తే ఇంకొక వారం పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తామనుకోండి, వచ్చిన పూత అంతా కూడా కాయగా మారి మనకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుందండి. మనము 2-3 హార్వెస్ట్లు అయిన తర్వాత ఈ మొక్కకు అనేది కంపోస్ట్ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మనం పాటింగ్ మిక్స్లో మంచిగా ఫెర్టిలైజర్స్ అన్నీ కలుపుకొని మొక్క వేసుకుంటాం కనుక 2 హార్వెస్ట్ల వరకు ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి పశువుల ఎరువు వేస్తూ మధ్యలో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే గోరుచిక్కుడు అనేది చాలా గుత్తులుగా అయితే కాస్తుందండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. బియ్యం కడిగిన వాటర్ కానీ, పప్పులు కడిగిన వాటర్ కానీ ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేసుకొని 3 డేస్ ఫర్మెంట్ చేసుకోవాలండి. 3 డేస్ ఫర్మెంట్ చేసుకొని అందులో నార్మల్ వాటర్ కలిపి మనం మొక్కకి ఇచ్చేయచ్చండి. ఇంకా ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదండి, ఉల్లిపాయ పొట్టును కూడా 3 డేస్ ఫర్మెంట్ చేసుకొని 1:5 రేషియోలో వాటర్ కలుపుకొని మనం మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల కుండీలలో ఉన్న మట్టి సారవంతంగా ఉండి మొక్కలు ఏపుగా హెల్తీగా పెరిగి మంచి దిగుబడి అనేది అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మా గార్డెన్లో అయితే 4 మొక్కలు ఉన్నాయండి. 4 మొక్కలకే మనకి హార్వెస్ట్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు నేను ఇదైతే ఫస్ట్ టైం హార్వెస్ట్ అండి. మనకి ఫస్ట్ టైం హార్వెస్ట్లో క్రాప్ అనేది కొద్దిగా తక్కువగా వస్తుంది. ఇప్పటి వరకు నేను మొక్క
పెట్టుకున్నప్పుడు పాటింగ్ మిక్స్ ఏదైతే కలుపుకున్నానో అదేనండి, ఎలాంటి ఎరువులు అయితే ఇవ్వలేదు. ఇంకొక హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పశువుల ఎరువు అయితే ఇస్తానండి. లిక్విడ్ మనం నార్మల్గా వేరే మొక్కలకి ఎలాగైతే లిక్విడ్స్ ఇస్తామో దీనికి అలానే ఇస్తూ ఉన్నానండి. ఫస్ట్ హార్వెస్ట్ అయినా సరే మనకి చూస్తున్నారు కదండి, బుట్ట నిండిపోయింది. ఆల్మోస్ట్ 1/2 kg దగ్గరలో అయితే వచ్చిందండి. 1/4 kgకి ఎక్కువ, 1/2 kgకి తక్కువ అయితే వచ్చిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి.